నేను ప్రభు చేత రక్షింపబడి ప్రభు తెలుసుకుంటూ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప మేరకు నేను మీకు వర్తమానం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఈ సమయంలో ప్రభువారి వాక్యం ఎదుట ప్రభువారి సన్నిధిలో ప్రభు బిడ్డలంగా మరోసారి నూతన సంవత్సరం ఆధారం చేసుకొని మనం పరిశీలించుకున్నాం, పరీక్షించుకున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడదాం. ఎందుకంటే నూతనమైనటువంటి రీతిలో నూతనంగా ప్రభువుని సేవించడానికి, నూతన బలం పొందడానికి దేవుని వాక్యం నుంచి హెచ్చరికలు తీసుకున్నాం. లోకంలో అనేక మంది కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాని రీతిలో మరి చాలా మంది రకరకాలైనటువంటి విధానాల్లో వారు సంతోషించాలని కోరుకుంటున్నారు. అయితే మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువారి సన్నిధిలో చేరి ఆత్మ సంబంధమైన రీతిలో మనం సంతోషించాలని, ఆత్మ సంబంధమైన రీతిలో దేవుల్లో ఎదగాలని మనం కోరుకుని వచ్చినాం. ఇది ఎంత గొప్ప విషయం. కనుక మరి కొన్ని తప్పులు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానించుకొని మనము ముందుకు వెళ్దాం. దయచేసి గమనించండి. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి 25వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉత్తర పత్రిక రీతిగా చదువుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు ఉత్తర పత్రిక రీతిగా చదువుకున్నాం. మొదటి వచనం నేను చదవగా 2వ వచనం మీరందరూ కలిసి బిగ్గరగా చదవాలని కోరుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెడుకోగా ఉండి ప్రార్థన చేస్తున్నామని దయచేసి మోకరించినట్లయితే మోకరించి కలుగుతున్నట్లయితే ప్రార్థన. దైవతండి, పరలోకమున్న దేవా, ఆకాశం నుంచి మహాస్పందన చేసుకుని పరలోక